హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు వాసు ఇంగ్లీష్ అకాడమీ. ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఏ విధంగా నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చాలి, అదేవిధంగా ఈ సెంటెన్సెస్ని నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చేటప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలి, మరియు ఈ సెంటెన్సెస్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడం జరుగుతుంది అనే అన్ని విషయాలను క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్ జనరల్గా అంటే సాధారణంగా ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడం అనేది జరగదు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ని నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు డూ, డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. డూ, డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని పర్సన్స్ తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలి, ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ని, హీ, షీ, ఇట్ ఆల్ సింగులర్ నౌన్స్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఏ విధంగా నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చాలో చూద్దాం. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఇందులో స్పీక్స్ అనేది ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని అర్థమవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సాధారణంగా ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ని కలిగి ఉండదు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ అనేది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు డూ, డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. షీ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసినప్పుడు మెయిన్ వర్బ్కి ఎలాంటి ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే డజంట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే చాలు. ఇందులో ఉన్నటువంటి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందుకు తెచ్చినట్లయితే, అంటే సెంటెన్స్ బిగినింగ్లోకి తెచ్చినట్లయితే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారిపోవడం జరుగుతుంది. డజ్ షీ స్పీక్ ఇంగ్లీష్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే సింగ్ ఏ సాంగ్. ఇందులో సింగ్ అనేది ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఈ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చేటప్పుడు డూ ఆర్ డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. దే డోంట్ సింగ్ ఏ సాంగ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇందులో దే అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ డూని ముందుకు తెచ్చినట్లయితే, అంటే సెంటెన్స్ బిగినింగ్లోకి తెచ్చినట్లయితే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారిపోవడం జరుగుతుంది. డూ దే సింగ్ ఏ సాంగ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే క్వశ్చన్గా మారిపోవడం జరిగింది. ఐ సెండ్ ఏ మెయిల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ సెండ్ ఏ మెయిల్ నెగటివ్ సెంటెన్స్. డూ ఐ సెండ్ ఏ మెయిల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే అనేది పాజిటివ్ సెంటెన్స్. షీ డజంట్ గో టు కాలేజ్ అనేది నెగటివ్ సెంటెన్స్. ఇందులో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది కాబట్టి గో అనే మెయిన్ వర్బ్కి ఈఎస్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే డజంట్ గో అని రాస్తే చాలు. డజ్ షీ గో టు కాలేజ్ ఎవ్రీ డే అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వాక్ 5 కిలోమీటర్స్ డైలీ అనేది పాజిటివ్ సెంటెన్స్. దే డోంట్ వాక్ 5 కిలోమీటర్స్ డైలీ నెగటివ్ సెంటెన్స్. డూ దే వాక్ 5 కిలోమీటర్స్ డైలీ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ హ్యావ్ 2 కార్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్. వీ డోంట్ హ్యావ్ 2 కార్స్ నెగటివ్ సెంటెన్స్. డూ వీ హ్యావ్ 2 కార్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ రైట్ ఎగ్జామ్ అనేది పాజిటివ్ సెంటెన్స్. యూ డోంట్ రైట్ ఎగ్జామ్ నెగటివ్ సెంటెన్స్. డూ యూ రైట్ ఎగ్జామ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ హ్యాస్ ఏ మొబైల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. హీ డజంట్ హ్యావ్ ఏ మొబైల్ నెగటివ్ సెంటెన్స్. ఇందులో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత కేవలం హ్యావ్ అనే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. హ్యాజ్ అనేది బేస్ ఫామ్ కాదు, ఓన్లీ హ్యావ్ మాత్రమే బేస్ ఫామ్. దీనికి సంబంధించి క్లారిటీ కావాలి అంటే హెల్పింగ్ వర్బ్స్కి సంబంధించిన వీడియో చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఒకసారి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. డస్ హీ హ్యావ్ ఏ మొబైల్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ టేబుల్ని ఒకసారి చూసినట్లయితే డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని పర్సన్స్ తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ, వి, యు, దే తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ని, హీ, షీ, ఇట్ ఆల్ సింగులర్ నౌన్స్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి డూ ఆర్ డజ్
అనే హెల్పింగ్ వర్బ్స్ని ముందుకు తెచ్చినట్లయితే, అంటే సెంటెన్స్ బిగినింగ్లోకి తెచ్చినట్లయితే ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మారిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వి గో ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఏ విధంగా నెగటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చాలో చూద్దాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని నెగటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని పర్సన్స్ తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు ఏ పర్సన్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ అనే ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ ఉండడం జరిగింది. కాబట్టి పర్సన్స్ అన్నింటి తర్వాత కేవలం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని మాత్రమే రాయాలి. సో ఇప్పుడు కొన్ని సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఏ విధంగా నెగటివ్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి మార్చాలో చూద్దాం. దే విజిటెడ్ ద తాజ్మహల్ ఇన్ 2020 అనేది పాజిటివ్ సెంటెన్స్. దే డిడ్ నాట్ విజిట్ ద తాజ్మహల్ ఇన్ 2020 అనేది నెగటివ్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్స్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఆర్ V1ని మాత్రమే యూజ్ చేయాలి. అంతేకాని పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయకూడదు. డిడ్ దే విజిట్ ద తాజ్మహల్ ఇన్ 2020 ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ సెంట్ ఏ మెయిల్ అనేది పాజిటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ సెండ్ ఏ మెయిల్ నెగటివ్ సెంటెన్స్. డిడ్ ఐ సెండ్ ఏ మెయిల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడం జరుగుతుందో చూద్దాం. వాట్ డాష్ యూ టేక్. ఇప్పుడు కింద ఇచ్చినటువంటి 4 ఆన్సర్స్లో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏ డజ్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే యూ అనే సబ్జెక్ట్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ బి డూ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే యూ అనే సబ్జెక్ట్ తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అండ్ డి అనేవి రాంగ్ ఆన్సర్స్. సో డూ అనేది కరెక్ట్ ఆన్సర్. వాట్ డూ యూ టేక్ అనేది కరెక్ట్ సెంటెన్స్. షీ డాష్ ఏ కార్. కొన్ని సందర్భాల్లో టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి సెంటెన్స్లో ఎలాంటి హింట్ ఆర్ కీవర్డ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని టెన్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి. ఆప్షన్ ఏ డజంట్ హ్యాజ్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత హ్యాజ్ అనే వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ బి డజంట్ హ్యావ్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత హ్యావ్ అనే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అండ్ డి అనేవి రాంగ్ ఆన్సర్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. షీ డజంట్ హ్యావ్ ఏ కార్ అనేది కరెక్ట్ సెంటెన్స్. దే డాష్ ఇంగ్లీష్. ఆప్షన్ ఏ డజంట్ స్పీక్ ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే దే అనే సబ్జెక్ట్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ బి స్పీక్స్ ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే దే అనే సబ్జెక్ట్ తర్వాత స్పీక్స్ అనే వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ సి డోంట్ స్పీక్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే దే అనే సబ్జెక్ట్ తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ సి డోంట్ స్పీక్ అనేది కరెక్ట్ ఆన్సర్. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్ సెంటెన్స్. చిల్డ్రన్ డాష్ గో టు స్కూల్. ఆప్షన్ ఏ డిడ్ నాట్ వెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంట్ అనే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ బి డజంట్ గో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, దీని తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ సి డిడ్ నాట్ గో ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత గో అనే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి డిడ్ నాట్ గో అనేది కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ డిడ్ నాట్ గో టు స్కూల్ అనేది కరెక్ట్ సెంటెన్స్. హీ డాష్ ఏ కార్. ఆప్షన్ ఏ డిడ్ నాట్ బాట్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత బాట్ అనే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయడం జరగదు. ఆప్షన్ బి డిడ్ నాట్ బై ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత బై అనే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అండ్ డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ కావు. ఆప్షన్ బి డిడ్ నాట్ బై
అనేది కరెక్ట్ ఆన్సర్. హీ డిడ్ నాట్ బై ఏ కార్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇప్పటి వరకు సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్సెస్ కి సంబంధించిన సెంటెన్సెస్ ని ఏ విధంగా నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లోకి మార్చాలో చూడడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.